హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనుక్షణం ఆసక్తిని కలిగిస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఈ సీజన్ని సరికొత్తగా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్స్లో బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్స్ అనేవారు ఉండేవారు. వారే మొత్తం ఇంటిని మొత్తం అంతా చూసుకునేవారు. కానీ ఈ సీజన్లో చీఫ్స్ అంటూ బిగ్ బాస్ సరికొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరైతే చీఫ్ అవుతారో వారికి మాత్రమే వచ్చే వారం నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ అయితే లభిస్తుంది. అయితే చీఫ్స్కి కూడా ఇమ్యూనిటీ ఒక్కొక్కసారి లభిస్తుంది, ఒక్కొక్కసారి బిగ్ బాస్ వారికి కూడా నామినేషన్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఈ వారం ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ముగియడంతో బిగ్ బాస్ ఈ వీక్ చీఫ్ కంటెండర్స్ టాస్క్ని అయితే పెట్టడం అయితే జరిగింది. చీఫ్ కంటెండర్ టాస్క్లో భాగంగా మొదటగా శక్తి క్లాన్ ఈ వారం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో వరుసగా 2 ఛాలెంజెస్ గెలవడంతో వారి టీం నుంచి ఒకరిని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు. దీంతో శక్తి క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్ అందరితో మాట్లాడి తమ క్లాన్ నుంచి చీఫ్ కంటెండర్గా పృథ్వీని అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో మరో చీఫ్ కంటెండర్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో కాంతారా క్లాన్ నుంచి నబీల్ విజయం అయితే సాధించాడు. దీంతో పృథ్వీ, నబీల్ చీఫ్ కంటెండర్ టాస్క్లో పోటీ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా మొత్తం మీద అయితే ఈ వారం ఒక చీఫ్గా నిఖిల్ ఉంటే ఇంకా రెండో చీఫ్ కోసం నబీల్, పృథ్వీ పోటీలో పాల్గొంటున్నారు. ఈ ఇద్దరు కూడా టాస్క్లో ఏమాత్రం వెనుకడుగు వేయని వారే. ఒకరికంటే ఒకరు పైచేయి సాధించడానికి ఎంతవరకైనా టాస్క్లో పోటీ పడే తత్వం ఉన్న ఈ ఇద్దరు టాస్క్లో పోటీ పడితే ఎవరు చీఫ్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అయితే గత వారం జరిగిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్